హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ రిలేటెడ్ ఒక సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంట్లో ఏమేం పొజిషన్స్ ఉన్నాయి అన్నీ క్లియర్గా అయితే చూద్దాము. ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి క్విక్గా చూసేయండి. షార్ట్స్ రూపంలో కూడా మేము వీడియోస్ పెడుతూ ఉంటాము. ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఒకసారి చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ కామెంట్ బాక్స్ అండ్ ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ అయితే చేసైతే ఉంచుతాను. అలాగే వీడియోస్కి వచ్చినట్లయితే వీడియోలో చాలా రకాల వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పర్మనెంట్ అండ్ ఇప్పుడు ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా కేవీకే రిక్రూట్మెంట్, ఐఐసిటి రిక్రూట్మెంట్, ఐఐఎంఆర్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్, ఎయిర్పోర్ట్లో జాబ్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. చెక్ చేసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఇదైతే చాలామంది ఎంబీబీఎస్ కావాలి కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. బీఎస్సీ నర్సింగ్ మినిమం 3 years చేసిన వాళ్ళు నర్స్ జాబ్ కానీ లేదా జిఎన్ఎం చేసి 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే 30,000 అయితే ఇస్తారు. అలాగే మెడికల్ సోషల్ వర్కర్కి 25,000. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్లో అయితే ఉండాలి. బీఏ, ఎంఏ సోషల్ వర్క్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద కమ్యూనిటీ సెంటర్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్లో అయితే ఉండాలి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేకపోతే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్లో అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అడ్మిన్ అసిస్టెంట్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ కూడా ఉండాలి వీళ్ళకి కూడా. సో 6 months కంప్యూటర్ కోర్స్, ఆఫీస్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయితే నేర్చుకుని అయితే ఉండాలి. 20,000 అయితే ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ రెలవెంట్ ఫీల్డ్లో ఉండి 6 months కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ మీద అయితే ఉండాలి. సో వీళ్ళకి కూడా 20,000 అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మనీ అనేది. సో టెన్యూర్ అయితే వచ్చేసి ఫస్ట్ పీరియడ్ ఆఫ్ 6 months అయితే ఇస్తారు. మీ పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, 3rd floor, శాంతిపేట్, నెల్లూరు. జాబ్ లొకేషన్ కూడా నెల్లూరులోనే ఉంటుంది. ఇది హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి అయితే ఇన్వైట్ చేస్తుంది. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా మెమోరియల్ సెంటర్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని. సో మీకైతే వచ్చేసి ఎంసీక్యూ, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి తీసుకుంటామని చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ పోస్ట్ సో ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేస్తారంటే మీ డీటెయిల్ రెజ్యూమ్ని ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సరిపోతుంది. tmc.government.in ఉంది కదా, డ్యూలీ మెన్షన్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, మీ నేము, మీ సబ్జెక్టు అండ్ బిఫోర్ 15/7/2024 4 PM లోపల మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి కూడా మెయిల్ చేయండి. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మెన్షన్డ్ ఇన్ ద రెజ్యూమ్ ఓన్లీ అండ్ విల్ బి కాల్ ఫర్ ద స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీ రెజ్యూమ్ ఉంటుంది కదా, దాని సపోర్టింగ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కలిపి నేను చూపిస్తున్న మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. ఇక్కడ హైలైట్ అయితే చేసి పెడుతున్నాను, దానికి మెయిల్ చేస్తే సరిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి నేను దీన్ని కూడా హైలైట్ చేస్తున్నాను. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే మీకు సబ్జెక్ట్ అయితే ఉంటుంది కదా, మెయిల్ యొక్క సబ్జెక్ట్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి మీ నేము, పోస్టు అది కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ మెన్షన్ చేయండి సబ్జెక్ట్లో. సో మీ అన్ని అటాచ్మెంట్స్ అయితే వచ్చేసి మీ రెజ్యూమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపించినట్లయితే మీరు సెలెక్ట్ అయితే మీకు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ అయితే అప్పుడైతే వచ్చేసి డేట్ అండ్ టైం అన్నీ మెన్షన్ చేస్తారు, ఇంటర్వ్యూ టైం అన్నీ. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.